సౌత్ ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో సీనియర్ కథానాయిక నయనతార ఒకరు. సినిమా ప్రమోషన్స్ చేయకపోయినా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డుమ్మా కొట్టినా అమ్మడు అడిగినంత తప్పక ఇవ్వాల్సిందే. అయితే నయన్ బాలీవుడ్ కు వెళ్ళడానికి ముందు 4 నుంచి 6 కోట్లు చార్జ్ చేసేది. అక్కడ జవాన్ హిట్ పడ్డాక ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. దీంతో జవాన్ కోసం 10 కోట్లు తీసుకున్న నయన్ సౌత్ లో కూడా రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేశారట. తాజాగా నయన్ మన శంకర్ వరప్రసాద్ గారిలో నటించారు. ఈ సినిమా కోసం ఆమె 18 కోట్లు అడిగారట. దీంతో ఒక్కసారిగా అవాక్కైన డైరెక్టర్ అనిల్ రావుపూడి నయన్ ను కన్విన్స్ చేసి తక్కువ పేమెంట్ కి ఫిక్స్ చేశారని టాక్. పేమెంట్ తక్కువ చేయడమే కాదు, నయనతారతో అనిల్ ప్రమోషన్స్ కూడా చేయించారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి మాత్రం నయన్ ఎస్కేప్ అయ్యారు. మన శంకర్ వరప్రసాద్ గారి కన్నా ముందే నయనతార మూకుత్తి అమ్మన్ 2 సినిమాకు 12 కోట్లు చార్జ్ చేస్తుందని సమాచారం. ఇక టాక్సిక్ సినిమా కోసం 18 కోట్లు అడిగారట నయన్. అయితే 15 కోట్లకు టీం ఫైనల్ చేసిందనేది లేటెస్ట్ టాక్. నయన్ రెమ్యూనరేషన్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి.